జై శ్రీమన్నారాయణ. గ్రహణ సమయం ఏదైతే ఉందో ఆ యొక్క సమయాన్ని మాత్రం ఎవ్వరూ వృధా చేసుకోవద్దు. గర్భిణీ స్త్రీలో లేకపోతే పెద్దవారు ఎవరైతే ఉంటారో ఆరోగ్యం బాలేని వారు పక్కన పెడితే మిగిలిన వారు ఆ సమయంలో మంత్రాలు ఉపదేశం ఉన్నవాళ్ళు జపం లేదా శుభ్రంగా స్తోత్రాలు, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇటువంటివి చేసుకోండి. ఎందుకు అంటే అది చాలా ఆధ్యాత్మికమైన సమయము. మీరు మామూలప్పుడు ఒక్కసారి విష్ణు సహస్రనామం చేస్తే ఒకసారి చదివిన ఫలితం వస్తే గ్రహణ సమయంలో చేసింది అసలు లెక్కలేనంత ఫలితం. అలాగా మీకు నచ్చిన దేవతామూర్తుల యొక్క పేర్లు శుభ్రంగా జపించుకోండి. జై శ్రీమన్నారాయణ. గ్రహణ సమయాన్ని మాత్రం పాడు చేసుకోకండి. జై శ్రీమన్నారాయణ.